మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గత ఏడాదిన్నర కాలంగా ఏదైతే ఉందో కడప మేయర్ సీటు వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే పూర్వ మేయర్ సురేష్ బాబు తొలగిన తర్వాత కొత్త మేయర్ దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అవడం, ఆ తర్వాత పాకా సురేష్ బాబు తెరపైకి రావడం, అనూహ్య పరిణామాల మధ్య పాకా సురేష్ మేయర్ సీట్ని అధిరోహించడం, వీటన్నిటిపై పరిణామాల నేపథ్యంలో మాత్రం కడప రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపని చెప్పవచ్చు. మనతో మారడానికి సురేష్ మేయర్ పాకా సురేష్ ఉన్నారు. మనకి అని చెప్పండి, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య మీరు ఒక మేయర్ సీట్ని అధిరోహించారు. అసలు ఎలా ఉంది? నిజంగా ఈ ఎన్నిక అనేది అనివార్యము. ఎందుకంటే దాదాపుగా 49 మంది కార్పొరేటర్లు ఇద్దరు చనిపోయినా కానీ వైసీపీ వాళ్ళు ఉన్నా ఏదో అనివార్య కారణాల వల్ల టెక్నికల్ రీజన్స్ వల్ల ఆయన తొలగించడము, దాని తర్వాత కోర్టుకు పోవడము, ఎన్నిక రావడము, ఎవరో ఒకరిని పెట్టాలన్న ఉద్దేశంతో ఈ 3 నెలలకు తాత్కాలికంగా పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, రామచంద్రారెడ్డి గారు, అలాగే నాతోటి కార్పొరేటర్లు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏకదాటిగా పాకా సురేష్ అయితే కొంచెం ఈ 3 నెలల్లో ఏదో ఒకటి చేయగలుగుతారన్న ఉద్దేశంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ ఆశలు ఎప్పుడు ఒమ్ము కాకుండా ఈ 3 నెలలు కూడా తప్పకుండా వాళ్ళకు ఆశలు అనుకూలంగా పనిచేస్తానని తెలియజేస్తుంది. మీరు గత 3 టర్ములుగా కూడా ఇక్కడే కార్పొరేటర్గా ఉన్నారు. అయితే ఇక్కడ నగర సంబంధించి ప్రధాన సమస్యలు మీకు తెలుసు. అయితే ఇటీవల ఏదైతే మేయర్ సీటు ఏదైతే ఖాళీ అయిందో ఆ తర్వాత మాత్రం మీకు మీ పార్టీ నుంచి ఒక గట్టి పోటీ ఏర్పడింది. సో మీకు మేయర్ సీట్ దక్కిన తర్వాత మాత్రం మీ నుంచి మీ పార్టీలో ఒక అసంతృప్తి నెలకొంది. సో అసంతృప్తి వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మా పార్టీలో అయితే అసంతృప్తి అనేది నాకైతే లేదు. నిన్న అందరూ వచ్చినారు, అందరూ ఓటేయడం జరిగింది. ఎవరన్నా పోటీ చేసిన కొంత మనసు ఇప్పుడు నాకు రేపొద్దు అప్పుడు నా పేరు చెప్పకుండా నాకు కొంచెం బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే 3 ఏళ్ళు 30 సంవత్సరాల నుంచి మనం పార్టీకి ఉన్నాం కదా. అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటే సీట్ ఉంటుంది, 4-5 ఆశాభావాలు ఉన్నప్పుడు ఒకరు సెలెక్ట్ అయినప్పుడు మిగిలినలకు కొంచెం అసంతృప్తి. అటువంటిది ఎక్కడా లేదు. నిన్న అందరు కార్పొరేటర్లు వచ్చి అందరూ కూడా పూర్తిగా నాకు మద్దతు తెలపడింది. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను మేయర్గా ఎన్నుకోండి. మా పార్టీలో అది అసంతృప్తి ఉంటుందని నేను ఏ క్వశ్చన్ కూడా ఆలోచించడం. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప కార్పొరేషన్లో 2% ఏర్పడాయి. ఒకటి మేయర్ సీటు, 2 ఎమ్మెల్యేస్. అంటే ఈ మొదటి నుంచి కూడా ఈ మేయర్ కుర్చీ చుట్టూ వివాదం నెలకొంది. అయితే రాబోయే ఏదైతే ఉందో ఒక 3 నెలల్లో మరోసారి జనరల్ బాడీ మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కడప ఎమ్మెల్యేకి కుర్చీ ఉంటుందని భావిస్తారా? తప్పకుండా జిహెచ్ఎంసీ యాక్ట్ ఏం చెప్తుందో దాని ప్రకారము, మా కార్పొరేటర్ల యొక్క మనోభిప్రాయం ప్రకారము వాళ్ళ యొక్క, ఎందుకంటే నేను ఒక్కరిని తీసుకునే డెసిషన్ కాదు, నేను తీసుకున్నా వాళ్ళు కోరం రాకపోతే మీటింగ్ జరగదు. కాబట్టి కార్పొరేటర్ల యొక్క అభిప్రాయము, వాళ్ళందరి అభిప్రాయం తీసుకుని యాక్ట్ ఏం చెప్తుంది దాని ప్రకారం ఖచ్చితంగా రాబో కాలంలో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. మీరు నిన్న ఉదయం మేయర్గా బాధ్యతలు చేపట్టారు, సీటు అధిరోహించారు. అయితే ఈ తర్వాత తెల్లవారేసరికి మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. అసలు ఈ ఫ్లెక్సీల కారణం ఏమంటారు? ఎవరన్నా వ్యక్తిగతంగా మన మీద సరిపోయిన వాళ్ళు ఒకసారిగా ఇతనికి ఎదిగిపోయాడు, సామాన్య కార్యకర్త నుంచి మేయర్గా అయిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా మనం అబాస్పాలు చేయాలా, ప్రజల్లో ఒక విధమైన చర్చ జరగాల అని వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ పాకా సురేష్ నాయుడు 3 టర్ములో కార్పొరేటర్గా ఉన్నా ఒక చిన్న మచ్చ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారు. వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా మా అమ్మ ఇంటి హౌస్ ట్యాక్స్కి సంబంధించిన దాన్ని ఎన్హాన్స్మెంట్ అయిన తర్వాత అబ్నార్మల్గా పెంచినారు. పెంచినప్పుడు మా అమ్మ తరపున మేము ఆర్పీ పిటిషన్ పెట్టడం జరిగింది. ఆర్పీ పిటిషన్లో మీరు ప్లాన్ అప్రూవల్ లేదు, అది లేదని చెప్పేసి వాళ్ళు అంత పన్ను వేయడం జరిగిందని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే దానికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్, దానికి సంబంధించిన మేము గతంలో చెల్లించిన పన్నులన్నీ కూడా ఆ రోజు చెల్లించడం జరిగింది. దాని తర్వాత మీరు ఇంత ఫిక్స్ చేసినామని చెప్పి మాకు ఇంతవరకు ఫైనల్ నోటీస్ ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 2020లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఎవరికైనా పన్ను ఎన్హాన్స్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన స్పెషల్ నోటీస్ ఇవ్వాలా వాళ్ళకు. అటువంటి నోటీస్ ఏది కూడా నాకు ఇవ్వలేదు. కాబట్టి నా దృష్టికి రాలేదు. వస్తే అదేం పన్ను పెంచడం, దాంతోపాటు నా ఒక్కనికి కాదు, కడప నగరంలో దాదాపుగా 25,000 మందికి ఈ విధంగా పన్నులు పెంచే కార్యక్రమం చేశారు. దీన్ని నేను గత జనరల్ బాడీ 2 జనరల్ బాడీల మీటింగ్లు అయితేనేమి, అలాగే ప్రెస్ దూరకంగా కానీ, అలాగే మన ప్రజావేదిక మన గ్రీవెన్సల్లో కూడా అప్పుడున్న కమిషన్ జరిపింది. ఎందుకంటే మీరు అబ్నార్మల్గా పన్నులు పెంచేశారు, వాళ్ళకు కనీసం మీరు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు మనం పెంచుతున్నాం అనేది కూడా వాళ్ళ దృష్టికి తీసుకోకుండా మన పన్నులు పెంచడం జరిగింది. ఇవన్నిటి కూడా చేయాలన్న ఉద్దేశంతో మీటింగ్ జరిగింది. దానికోసం ఇప్పుడు నేను దానికోసం పోరాటం చేస్తున్నా. ఇప్పుడు మేయర్ అయినా ఖచ్చితంగా ఏవైతే పెంచిన పన్నులను తగ్గించే వరకు దాన్ని అదే పందాతో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తానని తెలియజేస్తుంది. అంటే కడప కార్పొరేషన్లో మేయర్ సంబంధం లేకుండా కమిషనర్ చేతుల్లో కొంత వివాదం నడుస్తుంది. వీరికి సంబంధించి కూడా కమిషనర్ స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ కమిషనర్తో పాటు ఈ సర్వే సమావేశం సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఇవన్నీ కార్పొరేటర్లందరూ నిర్ణయం అయినాం కదా, కార్పొరేటర్లందరం కూర్చుంటాము. నాకు తెలిసినంత వరకు ప్రజాస్వామ్యంలో లోకల్ బాడీస్ అనేది సుప్రీము,
దాంట్లో ఏ తీర్మానం చేయాలన్నా జనరల్ బాడీలో తీర్మానం చేస్తాం. ఆ తీర్మానాలు ఖచ్చితంగా ఒబే చేయాల్సిన పరిస్థితి అధికారులందరికీ ఉంటుంది. అది యాక్ట్లో అదే చెప్తుంది. దాని ప్రకారం గతంలో మన జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు అది వీళ్ళు ఒబే చేయకుంటే కోర్టు కూడా అదే విధంగా ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూర్చొని అధికారుల సమన్వయంతోనే ఈ రాబో 3 నెలలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. రాబోయే 3 నెలల్లో కూడా ఖచ్చితంగా కడప నగర కార్పొరేషన్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాను. ఏదైతే ఉందో రాబోయే జనరల్ బాడీ సమావేశానికి కూడా ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేకి సీటు ఉంటుందా లేదనేది ఇక్కడ నిబంధనల ప్రకారమే ఉంటుంది. కాబట్టి దాంట్లో తన ప్రమేయం ఏమి ఉండదు అంటూ కూడా పాకా సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.